మధ్యాహ్నం పూట ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి జపం చేస్తే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షం అవుతాడు. అది తెలిసినవాడు కాబట్టే అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు ఈ ప్రాసాద పంచాక్షరీ మంత్రం చేశాడు మధ్యాహ్నం పూట అని చెప్పారు. అందుకని ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రం 11 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:30 లోపు జపం చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా శివకటాక్షం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మంత్రశాస్త్ర రహస్యం. కొన్ని బయట పెట్టచ్చు, కొన్ని బయట పెట్టకూడదు. అందులో బయట పెట్టచ్చు అన్నారు కాబట్టి దీన్ని చెబుతున్నాం. ఖచ్చితంగా 11:40 42 నిమిషాల మధ్యలో 40-42 నిమిషాలు. ఎందుకంటే ఆ లెక్కల్లో బృహస్పతి చెప్పిన దాన్ని బట్టేమో 11:42, శుక్రాచార్యుడు 40 అన్నాడు. ఏదైనా ఓ 2 నిమిషాలు అటు ఇటులో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి 3 లోపు ఆపాలి. అది కూడా ఎలాగట, శివలింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దాని నిండా విభూతి పూసి ఆ విభూతిని శివుడికి పులిముగా మిగిలిన చేతికి అంటుకున్న దాన్ని మన నుదుటికి ధరించి అప్పుడు ఏదైనా జపమాల లాంటి చేత్తో పుచ్చుకుని ఓం నమ శివాయ, మళ్ళీ గురూపదేశంతో చెయ్యాలి. అది గురువుగారు ఓం నమ శివాయ అనమంటేనే అనాలి, లేనప్పుడు ఉత్తి నమశివాయ అనాలి. అలా గురూపదేశముతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప కోరికైనా తీర్చుకోగలుగుతాం. ఈ పని ఈ జన్మలో అవదనుకున్న పని అయి తీరుతుంది. అందుకని కార్యసిద్ధి కోసం మధ్యాహ్నం పూట ఈ ప్రాసాద పంచాక్షరీ మంత్రాన్ని పూర్వకాలంలో ఋషులు కూడా చేసేవారు.